హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ కోడిగుడ్లు పులుసు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారు. అలాగే వంకాయ కోడిగుడ్డు ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఒకసారి ఈ వీడియో చూద్దాం. వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత అదే పాత్రలో లైట్గా ఆయిల్ పోసుకొని ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో ప్యాన్ ఒకటి తీసుకొని వాటిల్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత తాలింపులు వేసుకొని వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగ్ ముక్కల్ని వాటిలో కలుపుకొని ఫ్రై చేసుకోవడమే. తర్వాత మసాలా వేసుకొని కొత్తిమీర. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.